అమ్మ చాలా ఉంటుంది. మనం చెప్పుకునేదేదో ఒక ఉద్ధరణ నీళ్ళు తీసుకున్నట్టు ఉంటుంది ఎందులో సముద్రంలో నుంచి. అదేలే, అవును. అసలు దాని డెఫినేషన్స్ అన్నీ వాళ్ళు చెప్పారు. ఈ కర్మ సిద్ధాంతము ఉంటుంది అంటే నువ్వు ఏది తెలియక ఏది చేస్తే సరి, పూజ చేస్తే సరి, దేవుణ్ణి తలుచుకుంటే సరి, భజన చేస్తే సరి, ఇట్లా వస్తుంది. అది మధ్వ సిద్ధాంతం అన్నారు. త్రిమతాచార్యులు వచ్చారు కదా, మధ్వాచార్యులు. అవేమి తీసిపారేసేవి కావు, స్టెప్ ఉంటాయి. తర్వాత భక్తి, నీవు ఆ చేసేదేదో ఆ పని భక్తిగా చెయ్యి, భక్తిగా చెయ్యి అని. అది రామానుజాచార్యుల వారిది. అది భక్తిగా చెయ్యి, అప్పుడు బాగుంటుంది అని. నెక్స్ట్ శంకరుల వారిది భక్తే కాదు, తెలుసుకుని జ్ఞానంతో చెయ్యి, అప్పుడు మాత్రమే నీకు అది సరిగ్గా ఉంటుంది అని చెప్పిన వాళ్ళు. అప్పుడు ది ఓల్డ్ ట్రూత్ డిలైట్ ఇంటూ న్యూ ట్రూత్ అని, అందులో డిలైట్ కాలిపోదు. క్యాండిల్ పెట్టాము, క్యాండిల్ పెడితే తప్పు లైట్ కాదు కదా ఈ లేస్తున్నప్పుడు, అందులో ఇది పోతుంది అంతే. అట్లనే ఇవన్నీ కూడా పార్ట్స్. మనం ఇది చెప్తావేంటి, సెట్ థియరీ చెప్పినప్పుడు, సెట్ థియరీకి చెప్పిన దానికి సబ్సెట్స్ వెయ్యి అని అడిగినప్పుడు నల్ సెట్ వెయ్యాలి. దట్స్ ది సెట్ ఈజ్ ఇట్ సబ్సెట్ ఇట్ సెల్ఫ్, అది కూడా ఉంటుంది కదా. ఆ రెండు వదిలేస్తే మార్కులు పోయిందా. రైట్, ఓకే. సబ్సెట్స్ వేసేప్పుడు నల్ సెట్ కూడా దానికి ఉంటుంది. అట్లనే ఆ ఇట్ సెల్ఫ్ ఆల్సో సబ్సెట్, అది కూడా చూపించు. అట్లనే ఇవన్నీ అందులో కలిసిపోతూ వస్తాయి. జ్ఞానం నీకు అది తెలిసింది, నువ్వు ఏది చేసినా ఉపయోగం ఉండదు, తెలియాలి అన్నది సిద్ధాంతం. అది కాకుండా జడం అంటే అది ఏం చెయ్యలేదు, కొన్ని జడం కర్మ అంటే అది చేస్తున్నావు, దానికి ఏం జ్ఞానం ఏమీ ఉండదు. ఏముంటుంది, అట్లా అని తీసి పారేయమనలేదు. స్టెప్స్ చెప్పారు వాళ్ళు కూడా. దీంట్లోంచి వస్తుంది కదా, అప్పుడు నీకు తెలిసి చెయ్యటం అనేది వేరు అంటాడు. జ్ఞానమే మెయిన్ అని చెప్తారు శంకర్ల వారు. ఎప్పుడంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి, అది డెఫినిషన్. భగవద్గీత కూడా అదే చెప్తుంది. అయితే ఇది చెప్పిన తర్వాత వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు చెప్పారు. అంతకు ముందు ఉన్న మతాలు కొన్ని 72లో ఉన్నాయి, 74 అంటారు.